ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువు పేరట మీ అందరికీ శుభం కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆదికాండము 43వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఐగుప్తులో కరువు ప్రారంభమైంది. అయితే ఈ కరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కరువు ఉంది. దేవుడు తన ప్రణాళిక ప్రకారం ఇశ్రాయేలీయులను రక్షించుటకు యోసేపును ముందుగా పంపించాడు. అయితే యాకోబు తన పిల్లలతో ఐగుప్తులో ఆహారం దొరుకుతుందట, కాబట్టి మీరు రోకలు తీసుకుని వెళ్ళి ఆహారపు గింజను కొని తీసుకురండి అని తన పిల్లల్ని పంపించాడు. వారు యోసేపు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన వారు దాసులుగా అతనికి సాష్టాంగపడి నమస్కారం చేశారు. వారు యోసేపుని గుర్తుపట్టలేదు, కానీ యోసేపు వారిని గుర్తుపట్టాడు. మీరు వేగుల వారు, మీరు శత్రువులు అన్నప్పుడు వారు లేదు, మేము మీ దాసులము అని వారు మరలా సాష్టాంగపడి నమస్కారం చేశారు. అయితే యోసేపు వారిని గుర్తుపెట్టాడు, కానీ వారు యోసేపును గుర్తుపట్టలేదు. అయితే యోసేపు వారికి భోజనమును పెట్టించి వారికి కావలసిన తిండి గింజలు ఇచ్చి ఆ బస్తాలలో, ఆ మూటల్లో వారి యొక్క రూకలు మరలా తిరిగి వాళ్ళకి వారికి ఇచ్చి పంపించేటప్పుడు, మీరు చెప్పేది నిజమైనా అని వారితో అన్నప్పుడు, అవును, మాకొక తండ్రి ఉన్నాడు, మాకొక సహోదరుడు ఉన్నాడు, మేము 10 మంది, మాకు ఇంకొక సహోదరుడు చనిపోయాడు అని చెప్పారు. అయితే ఈసారి వచ్చినప్పుడు మీరు చెప్పేది నిజమైతే మీ సహోదరుని తీసుకురండి అని చెప్పారు. అయితే కొంతకాలం కలిసింది. మరలా వారికి తిండి గింజలు అవసరమైనాయి. వారి తండ్రి వారిని వెళ్ళమన్నప్పుడు, అప్పుడు వారు మాతో పాటు మా సహోదరుని పంపిస్తే కానీ వెళ్ళమని చెప్పినప్పుడు, యాకోబు అయిష్టంగానే వారితో అతన్ని పంపాడు. వారు తమ తమ్ముడిని తీసుకుని యోసేపు దగ్గరికి వెళ్ళి అందరూ సాష్టాంగపడి నమస్కారం చేసి తమ తమ్ముడిని పరిచయం చేశారు. యోసేపు బెన్యామీనును చూచి సంతోషించి అతన్ని దీవించాడు. దేవుడు నిన్ను కరుణిస్తాడని ఆశీర్వదించాడు. ఎంతమంది ఉండగా ఎందుకని ఇతనినే ఆశీర్వదించాడు అని అంటే, అన్నలకు లేని విధేయత బెన్యామీనుకు ఉంది. నిన్ను కూడా దేవుడు దీవించాలి అని అంటే, దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకుంటే ఆయన నిన్ను 1000 తరాల వరకు కరుణిస్తానంటున్నాడు. దేవునికి ఇష్టడుగా, విధేయుడుగా జీవించి బెన్యామీను కంటే ఎక్కువైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు విధేయుడు అయితే నీకు
దేవుడు సమాధానము, స్వస్థత, సహాయము చేయడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒకసారి మేము ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర చేరి మీ మాటలు వినడానికి, మీ లేఖనాన్ని మేము నేర్చుకొనడానికి, బెన్యామీను తండ్రి మాటకి విధేయత చూపినవాడు కాబట్టి బెన్యామీనును యోసేపు దీవించినట్లుగా మీరు మమ్మల్ని కూడా మేము విధేయులమైతే మా 1000 తరాల వరకు మీరు కరుణ చూపిస్తానని మీరు వాగ్దానం చేస్తుండగా మేము విధేయులమై మేమును మా తర్వాత తరముల వారికి మీ దీవుని ఇచ్చేవారిగా ఉండగలగటానికి మాకు సహాయం చేయమని వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు, వ్యాపారాలు దీవించి వారికి ఉన్న రుణాలు తీర్చి వారికి కావలసిన అవసరతలు, వారికి కావలసిన గృహాలు ఇమ్మని, వివాహము లేని వారికి వివాహాలు జరగటానికి, గర్భం లేని వారికి గర్భఫలమును ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్.